respected teachers and dear students of this great institution, I address this august gathering not as a parent but also as an ex-student of this institution. As we celebrate this great occasion of this anniversary, I am very much honored and privileged to stand before you all because Tapasya has come a very long way. The school is reaching new heights every single day. They won the prestigious ISA award for the best school with the holistic education, and success continues when the student achieved Mandal first rank in 10th class results. Watching this school evolve year after year has been a privilege. We see the school stand still, constantly raising the bars in every aspect. I am actually experiencing this with my kids. పాప ఎప్పుడు కానీ నేను స్కూల్కి వెళ్ళను అనలేదండి. రెమిడియల్స్కి వాళ్ళ క్లాస్ టీచర్ వద్దని చెప్పినా కూడా నేను రెమిడియల్స్లో ఉంటాను అని చెప్తుందండి. ఎలా అంటే స్కూల్ అడిక్షన్ అని చెప్పాలండి. They never say I don't go to school. If it is late also, no problem. We will go. We will go. Our ma'am is waiting for us. They'll be telling that only. I am very grateful and thankful to the all teachers. Thank you for not only nurturing in academic growth but also in creativity, understanding, discipline and stage performance also. I see my son, whenever he say anything without any fear, he is able to talk, speak everything. I'm happy for that. Actually, I'm very much thankful to Vikram sir and Anusha madam for taking good care of our children. నేనైతే స్కూల్ అని అనను. నా బిడ్డని నిజంగా వాళ్ళ బిడ్డలాగా చూసుకుంటా అన్నారు. ఇదైతే పెద్ద కుటుంబం, ఒక్క బిడ్డ కాదు, ఇన్ని వందల మంది ఉన్న కుటుంబం ఇది. ఇలాంటి స్కూళ్ళు ప్రతి ఒక్క మండలంకి 2 స్కూళ్ళు 3 స్కూళ్ళు చాలా బ్రాంచ్లు ఓపెన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మండలంలో ఇలాంటి స్కూల్ ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ నా బిడ్డలాగా మారాలి. నా బిడ్డలలో చాలా తక్కువ టైంలో ఇంత మార్పు ఇలా వస్తుందని నేను ఎప్పుడు అసలు కల్లో కూడా అనుకోలేదు. వాడు చదువు కంటే కూడా సరే సంస్కారం నేర్పించారు. నేను నేర్పని సంస్కారం నా బిడ్డకి మేడం వాళ్ళు విక్రమ్ సారు మేడము అసలు ఆమె టీచర్ కూడా కాదు, ఒక అక్కలాగా వాడిని ఎంత బాగా చూసుకుంటారు మేడము. పిల్లలు స్టూడెంట్స్ ఎవ్రీవన్ మా సార్కి ఇది ఇష్టం. అంటే మా సారు మేము ఇలా ఉండాలనుకుంటున్నారు, మేము ఇలా ఉంటాము, ఇలా బిహేవ్ చేస్తాం, మేము ఇలా మాట్లాడతాము అని వాళ్ళే ఎలా చెప్తావు నువ్వు అంటే మా సార్ మైండ్ సెట్ నుంచి మేము ఆలోచిస్తున్నాం, మా సార్ మైండ్ సెట్ నుంచి మేము ఇలా థింక్ చేస్తున్నాం అనే పిల్లలు వాళ్ళు అంతగా కనెక్ట్ అయిపోయారండి టీచర్స్కి. నిజంగా ఎంత బాగా కేర్ తీసుకుంటున్నారంటే పిల్లల విషయంలో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. తపస్య స్కూల్ ఇంత బాగా టీచర్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టీచర్ నిజంగా వాళ్ళు మదర్స్. మెయిన్ చెప్పాలంటే మన పిల్లలకి వాళ్ళే మదర్స్. అంత బాగా మనం కూడా కేర్ తీసుకోమేమో అంత బాగా కేర్ తీసుకుంటున్నారండి. ఇప్పుడు ఈచ్ అండ్ ఈవెన్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటి, వాళ్ళ స్టడీస్ ఏంటి ఎక్కడా తగ్గట్లేదండి. ఇక్కడ ఉన్న పాప ఇప్పుడు చదువుల్లో కానీ ఆటల్లో కానీ ఒకప్పుడు దేంట్లో లేని పాప ఇప్పుడు తపస్యకు వచ్చిన తర్వాతకి మాకు ఇంకా ఈ లెవెల్లో కనబడుతుంది మా పాప. నిజంగానే మేము అచీవ్ చేసాం. మేము ఆ అచీవ్మెంట్ బిలీవ్మెంట్స్ మొత్తం అది మాకే సొంతం అనే ఫీలింగ్ మాకే ఉంటుంది మా పిల్లల విషయంలో. సారీ, మా పిల్లలు అన్నకన్నా మీ పిల్లలనే నేను చెప్తాము. అంతగా నిజంగా కనెక్ట్ అయిపోయారండి. ఇంతకు ముందు ఉన్న వేరే స్కూల్స్లో కూడా మీ పాప ఇప్పుడు ఏ స్కూల్ మేడం అంటే తపస్య అనగానే మేడం నిజంగా చాలా బాగుందంట మేడం అని ఆ స్కూల్ వాళ్ళు ఈ స్కూల్ వాళ్ళని పొగటం కూడా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. పాపని అంటే మా పాపని స్కూల్లో వదిలిపెట్టినప్పటి నుండి బస్ ఎక్కించేటప్పుడు బస్ డ్రైవర్ దగ్గర నుంచి తిరిగి తీసుకొని వెళ్ళే సెక్యూరిటీ గార్డ్ వరకు చూపించే సపోర్ట్ నేను ఎక్కడ చూడలేదండి. నిజంగా నాకు ఎక్కడ నచ్చిందంటే వన్ ఆఫ్ ద పాయింట్లో వాళ్ళు ఇష్టపడి చదువుతున్నారండి. పట్టి చదవట్లేదు మన పిల్లలు, ఇష్టపడి నేర్చుకుంటున్నారు దాన్ని. వాళ్ళు లాస్ట్ మన ఏజ్ వచ్చేదాకా కూడా నిజంగా మర్చిపోయారు. ఇప్పుడు మనం అడిగితే మనం చదువుకున్న చదువు మనం బుక్స్ రెఫర్ చేయాలి, మనం చూసుకోవాలి, కొంతసేపు ఆలోచించుకోవాలి, ఇది ఏంటి అనేది ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. కానీ వాళ్ళు మటుకు అలా కాదండి. మన ఏజ్ వచ్చినా కూడా వాళ్ళు నిమిషాల మీద టక ఎక్స్ప్లెయిన్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళు బట్టి పట్టట్లేదు, నేర్చుకుంటున్నారు, ఇష్టంగా నేర్చుకుంటున్నారు.
వాళ్ళు ఆనందిస్తా నేర్చుకుంటున్నారు. మన పిల్లలకి ఓన్లీ చదువు ఒక్కటే కాదండి, చదువు ఒక్కదాని మీదే లైఫ్ లీడ్ అయిపోదు. అన్నీ ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, చదువు ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నీ ఇవ్వగలిగే వాళ్ళే గురువులు. అలాంటి గురువులు ఇంతమంది దొరికినందుకు నిజంగా మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నా పిల్లలు ఇక్కడ ఖచ్చితంగా గ్రోత్ అవుతారని నాకు నమ్మకం ఉంది. సో ఇప్పుడు కూడా మా పిల్లల్ని మేము ఎలా చూసుకుంటామో విక్కీ వాళ్ళు కూడా సేమ్ మా పిల్లల్ని అలాగే చూసుకుంటారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ స్కూల్లో చేర్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.